బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి పిఎంసికి స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరం కూడా ఎన్నో లాభాలు పొందిన వాళ్ళుగానే ఉన్నాము. మా మిత్రుడు ఒక ఆయన, మా ఫ్రెండ్ ఒక ఆయన పొందిన లాభం నేను చెప్తున్నాను. అయితే ఆయన ఐదుగురు పిల్లలు ఉంటే ఆయనకు 200 రూపాయలు కిరాయి కట్టే స్తోమత కూడా లేకుండే. ధ్యానంలో రాకముందు 200 కిరాయి కట్టే స్తోమత లేని, కరెంటు బిల్ కూడా నేనే కట్టవని, ఆయన 200 రూపాయల కిరాయి కూడా నేనే కట్టవని. అటువంటి పరిస్థితి నుంచి ఆయన ధ్యానం నేర్చుకున్న తర్వాత ఆయన నష్టం లేని వ్యాపారం ఆయనకు లభించింది. నష్టం లేని వ్యాపారాలు ఏవి ఉండవు, అన్ని లాభం లేని వ్యాపారాలు ఉంటాయి కావచ్చు, కానీ నష్టం లేని వ్యాపారాలు మాత్రం ఉండవు. కానీ నష్టం లేని వ్యాపారం లభించింది. ఏంటిదంటే ఆయన నువ్వులు కొంటాడు, నూనె అమ్ముతాడు. ఎప్పటికైనా నష్టం ఉండదు. నువ్వులు దిగుతాయి, నూనె దిగుతాయి, నూనె దొరుకుతాయి, నువ్వులు దొరుకుతాయి, అట్లుంటుంది. అటువంటి లాభాలు దొరికినాయి. అయితే ఇప్పుడు భూపతిరాజు సార్ గారు చెప్పినట్టు, కిషన్ రెడ్డి సార్ గారు చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి పెట్టాలి. మనం పత్రిజీ పిఎంసి ఛానల్, పత్రిజీ సార్ కేసీట్లు ఏవైనా కానీ యూట్యూబ్ ఛానల్ ప్రొద్దున లేవగానే దాదాపు ఒక 4 ఛానళ్ళు 4 గంటలు పడుతుంది మనకు. 4 గంటలు మా అంటే ఒక 10 అందాజ మనకు 10% అందాజ ఛార్జింగ్ కథమవుతుంది. అంతే తప్ప ఎలాంటి ఖర్చు లేదు. అంతేకాకుండా మనం ఒక బిజినెస్ ఉపయోగిద్దామని నా మనసులో అనిపించింది అనమాట. ఆ బిజినెస్ ఏంటంటే, మనం ఇప్పుడు ఈ పిఎంసి తరఫున మన రాము గారు అన్ని రకాల బిజినెస్లు మనకు మొన్న చెప్పడం జరిగింది. స్టేజ్ మీద ఎన్నో రకాల బిజినెస్లు ఉంటాయి, దీని మీద షేర్ల బిజినెస్లు ఈ రకంగా ఆ రకంగానే సంపాదించడానికి కూడా చెప్పడం జరిగింది. అయితే మనం ఆయనను కూడా సలహా తీసుకొని మనందరం పెట్టుబడి పెడుతూ, ఎవరి ఇష్టం ఉన్నంత వాళ్ళు పెట్టుబడి పెడుతూ, వాళ్ళ పెట్టుబడికి వాళ్ళే బాధ్యులు. కానీ లాభం మాత్రము సగం పిఎంసికి, సగం పెట్టిన వాళ్ళకు. పెట్టుబడి లాస్ అయితే మాత్రం పిఎంసికి సంబంధం లేదు. అటువంటి బిజినెస్ను ఆయన పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రాము గారు. ఆ రాము గారు చెప్తారు, మనం వీరిని తెలుసుకుందాం. రాము గారు కూడా ఒకసారి అడుగుదాం. అడిగి తెలుసుకొని మనం అన్ని రకాలుగా పిఎంసిని, ధ్యానాన్ని అన్నింటినీ డెవలప్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్.